హాయ్ అండి. ఈ బ్లౌజ్ ఒరిజినల్ క్లాత్ అయితే ఫుల్‌గా జార్జెట్. అయితే ఫస్ట్ నేను అటాచ్ చేశాను ఒరిజినల్ క్లాత్‌ని లైనింగ్ క్లాత్‌కి. బట్ నాకు అంతగా నచ్చలేదనమాట. ఫ్యాబ్రిక్‌లో పెట్టిన దానికి, స్టిచ్చింగ్ చేసిన దానికి నాకు తేడా అనిపించింది. అందుకోసమనే మొత్తం కుట్లన్నీ కూడా ఇప్పేసాను. చూసారా బ్లౌజ్ చుట్టూ చూస్తే మీకు తెలుస్తుంది. కాకపోతే ఇక్కడ ఏమైందంటే చూడండి గమ్ అంటిస్తుంటే ఈ గమ్ అయితే ఆరిపోయింది. ఆరిపోతే మనం ఎన్ని తిప్పలు పడాలో అన్ని తిప్పలు పడాలి ఈ గమ్ముతో. ఫస్ట్ అయితే మిషన్‌ది సూది ఉంటుంది కదా! దాంతో గట్టిగా పొడిచాను. అయినా సరే రాలేదు. ఇది చిన్నది సిజర్‌తో అయితే కట్ చేశాను. అయినప్పటికీ రాలేదు. అయినా మళ్ళీ గట్టిగా సూదితో ప్రెస్ చేసి జస్ట్ గట్టిగా పిండేసరికి బ్లౌజ్ మీద అయితే మొత్తం పడిపోయింది. చిన్న చిన్నది తీసి అంటిస్తున్నాను. ఈ జార్జెట్ క్లాత్ కాబట్టి ఆరిపోయిన తర్వాత మనకి ఏమి కనబడదు. అదే పట్టు టైపు అలాంటివి అనుకోండి డెఫినెట్ గా కనిపిస్తాయి. అలాంటి వాటికి ఫ్యాబ్రిక్ లో అయితే అంటించొద్దు. ఇంకేం చేస్తాను అక్కడ ఒలిగిపోయింది కదా! అది చేత్తో తీసి ఇలా అంటించేస్తున్నాను మొత్తం అంతా కూడాను. ఎన్ని ఎక్స్పెరిమెంట్లు చేసినా బ్లౌజ్ నాదే కాబట్టి పెద్ద ప్రాబ్లం ఏమి ఉండదు. కస్టమర్‌ది అయితే కొంచెం కేర్‌ఫుల్‌గానే హ్యాండిల్ చేయాలి. ఎటు నుండి ఏదైనా సరే మనకే లాసు. ఇంకా అంతా గమ్ము పెట్టేసిన తర్వాత ఇప్పుడు ఒరిజినల్ క్లాత్ అయితే వేస్తున్నాను. ఒరిజినల్ క్లాత్ వేసిన తర్వాత కూడా అంతగా సెట్ అవ్వకపోతే పైకి వచ్చేసాయి చూసారా? ఈ డాట్స్ అనేవి పైకి కనబడుతున్నాయి. అయినప్పటికీ ఆరిపోయిన తర్వాత మనకి ఏమి కూడా అనిపించదు. జార్జెట్ క్లాత్స్‌కి అలాగా ఉంటుంది. లేదు కొంచెం పట్టు లేదంటే లైట్ కలర్స్ కొంచెం స్టిఫ్ గా ఉన్న క్లాత్స్ ఉంటాయి కదా! వాటికైతే మాత్రం డెఫినెట్ గా కనిపిస్తుంది. జార్జెట్ కి మాత్రమే మనకి ఆరిపోయిన తర్వాత కనిపించట్లేదు. నేను గమనించింది అయితే ఇదే. ఈ ఫ్యాబ్రిక్ లో అంటించడం ద్వారా మనకి ఇది ఒక బెనిఫిట్ అయితే ఉంటుంది. నార్మల్ గా మిషన్ మీద కుట్టేసాం అనుకోండి అంతగా సెట్ అవ్వదు. కొత్తగా కుట్టే వారికి అయితే మరీ ప్రాబ్లం ఫేస్ చేస్తూ ఉంటారు. ఉగ్గులు వస్తున్నట్టుగా అనిపిస్తుంది కదా! అలా కాకుండా ఈ ఫ్యాబ్రిక్ గ్లో అంటించుకొని మనం అటాచ్ చేసుకుంటే చాలా నీట్‌గా అద్దినట్టు వస్తుంది. కాకపోతే ఈ ఫ్యాబ్రిక్ గ్లో అన్నది ఎండిపోకుండా ఫ్రెష్‌గా ఉన్నది తీసుకోవాలన్నమాట. కొంచెం లిక్విడ్‌లా ఉంటుంది కదా! అలాంటిది తీసుకుంటే మనకి వర్క్ అన్నది ఫాస్ట్‌గా అవుతుంది. లేకపోతే అది పిండుకోవడానికే చాలా టైం పడుతూ ఉంటుంది. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. అలాగే మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసి ఫాలో అవ్వడం అస్సలు మర్చిపోకండి. థాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.